కుటుంబ సంరక్షణతో పాటు తమ వంతు శైలిలో కృషి చేస్తూ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా రాణిస్తున్నారు శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి. సో ఇప్పుడు ప్రజెంట్గా మహిళా దినోత్సవ సందర్భంగా ప్రస్తుతం మన ముందు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే రాజకీయంగా వారు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఇటు కుటుంబంతో పాటు ఇటు బయట సొసైటీని కూడా, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నగరంలో శానిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, రకరకాల సమస్యలతో జిహెచ్ఎంసీ యొక్క ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది. ఆ ముఖ్యమైన కీలక పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారు మరి ఒక మహిళగా ఎన్నో సవాళ్ళు కూడా ఎదుర్కొని ఉంటారు. కొన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అమ్మా. సో మ్యామ్ చెప్పండి, ఇటు కుటుంబంతో పాటు ఇటు ప్రొఫెషనల్ కూడా మంచి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఇప్పటివరకు ఎదుర్కొని ఉంటారు. సో మీ దృష్టిలో కొన్ని మాకు తెలియజేయండి. అంటే ఇప్పటివరకు ఎలా ఉంది మీ లైఫ్? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఒడిదుడుకులు అంటే అమ్మా, నేను ఫస్ట్ నుంచి అంటే నా స్టోరీ చిన్నగా చెప్తాను. నేను చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది, పిల్లలు ఇద్దరు. తర్వాత మా వారు 97లో తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఫస్ట్ పర్సన్ నేను తార్నక్క ఉద్యమంలో పాల్గొన్నది బీఆర్ఎస్లో. ఇంకా అప్పటి నుంచి ఆయనకి రాజకీయం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అమ్మ కూడా రాజకీయం ఫీల్డ్లోనే ఉండే, మా అత్తగారు. ఇంకా ఆయన అలా వెళ్తుంటే నేనే పిల్లల్ని చూసుకొని స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చి అవన్నీ కూడా నేనే చూసుకునేదాన్ని. అయితే నేను 2001లో నాకు ఫస్ట్ బీఆర్ఎస్ టికెట్, కార్పొరేటర్ టికెట్ వచ్చింది 2001లో. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఉద్యమంలో పాల్గొంటూ రాజకీయంలో పొలిటికల్లో కూడా ఉన్నాను. నాకు కూడా మహిళా అధ్యక్షురాలు ఉండే బీఆర్ఎస్లో. ఇంకా అన్ని ఉద్యమంతో పాటు రాజకీయం గురించి, రాజకీయం సంబంధించిన ప్రతి ఒక్క ప్రోగ్రాం కానీ, మీటింగ్ కానీ, ధర్నాలు కానీ, అప్పుడు చాలా ధర్నాలు అవుతుండే, అవన్నీ కూడా చేయడం జరిగింది. పిల్లలు మాత్రం చాలా చిన్న చిన్న పిల్లలు ఉండే. దేవుడి వల్ల అంటే పిల్లలు ఒక స్టేజ్ వచ్చేదాకా నేను బాగా కష్టపడ్డాను. ఇది మాత్రం నిజం. మీకు ఎప్పుడు జీవితమే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. నేను పెళ్ళైన తర్వాత చాలా కష్టపడ్డా. చిన్న చిన్న పిల్లలు, ఈయనేమో ఎప్పుడు చూసినా రాజకీయం అని అది తిరుగుతుండేవాళ్ళు. ఇంకా 2001లో నాకు టికెట్ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా బీఆర్ఎస్ రాలేదు, కానీ నేను పోటీ చేయడం జరిగింది. అతి తక్కువ స్వల్ప ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. అప్పుడంతా టీడీపీ హవా ఉండే. అప్పుడు కూడా జనరల్ మహిళ ఉండే మాది తార్నక్క. ఇంకా అప్పుడు టీడీపీ హవా ఉండి ఆ అమ్మాయి అంటే టీడీపీ నుంచి కూడా ఆమె పేరు కూడా శ్రీలతనే, ఆమె కార్పొరేటర్గా చేసింది. తర్వాత 2020 వరకు మళ్ళీ రాజకీయంలో ఎలాంటి అవకాశం రాలేదు మాకు. ఇంకా పొలిటికల్ లైఫ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఒక ఫ్యాషన్ డిజైనింగ్, ఒక పార్లర్ నేను 22 ఇయర్స్ నడిపించిన. ఓకే. అప్పుడంతా పిల్లలు మళ్ళీ చిన్నగానే ఉండే, వాళ్ళని చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, స్కూల్స్, ట్యూషన్స్, వాళ్ళని అమెరికా పంపించడం, ఎంట్రన్స్లు రాపించడం, ఇవన్నీ కూడా బాగా ఫ్యామిలీలో స్ట్రగుల్ అయి పైకి వచ్చిందాన్ని. మహిళ అంటే అందరికీ కూడా అదే చెప్తున్నాను, ఇంట్లో మహిళలు ఏంది అసలు, ఇంట్లో మహిళలు అంటే లక్ష్మీదేవులు లాంటి వాళ్ళు. కిచెన్ దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం పడుకునేంత వరకు హస్బెండ్ని, పిల్లల్ని చూసుకునేది ఓన్లీ ఒక మహిళ మాత్రమే. మహిళ ఉన్న ఇల్లు లక్ష్మీ కళ లాంటి ఇల్లు అనమాట. ఇంకా అది అలా జరిగిపోయింది. 22 ఇయర్స్ నేను బిజినెస్లో చాలా పైకి ఎదిగి, అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్నా, మంచి బిజినెస్, చాలా బిజీ ఉంటుండే నేను. ఇంకా ఆ టైంలో కొంచెం పొలిటికల్కి గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2020లో మహిళా రిజర్వేషనే ఉండే కార్పొరేటర్కి. ఓకే. నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒకసారి ఇచ్చింది అవకాశం, మళ్ళీ అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో అప్పుడు జనరల్ మేయర్ అని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సరే చూద్దాం అన్నట్టుగా కార్పొరేటర్ పోటీ చేయడము, ఆ 20 ఏళ్ళ ప్రేమ మా డివిజన్ ప్రజలు మా మీద పెట్టుకున్నారు కాబట్టి, ఆ 20 ఇయర్స్ ఈయన పోరాటం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈయన పేరు తెలుసు. శోభన్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అన్నట్టు ఉండేది. అప్పటి నుంచి మేము ఇక 20 ఇయర్స్లో మా మీద అభిమానంతో నా క్లయింట్స్ కానివ్వండి, ఈయనకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మాస్ పబ్లిక్ అంతా కూడా మాకు ఓటింగ్ చేసి మంచి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మంచి పదవి కూడా రావడం జరిగింది. ఇంకా నేను గర్వపడ్డ విషయం ఏంటంటే
ఫస్ట్ మహిళా డిప్యూటీ మేయర్గా అవ్వడం అనేది ఒక పెద్ద అవకాశం, పెద్ద ఆపర్చునిటీ. నిజంగా నేను చాలా హ్యాపీ. నాకు ఆ విధంగా కలిసి వచ్చింది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ జిహెచ్ఎంసీలో ఉంటూ మహిళల పట్ల కానివ్వండి, సమస్యల పట్ల కానివ్వండి, జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్క విషయం మీద కూడా నేను ఆరాధిస్తూ 150 డివిజన్లకి సెకండ్ పర్సన్ అంటే నాకు ఇంత ఇంపార్టెంట్ ఉంది అనేది అంటే నేను ఎప్పుడు గర్వపడుతుంటా. నేను ఇంత మంచి పొజిషన్లో అంటే నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా హైదరాబాద్. నాకు ఈ హైదరాబాద్ నుంచి ఇంత మంచి పొజిషన్, అది కూడా నేను పెరిగిన ఏరియాలోనే, నేను కార్పొరేటర్. ఇవన్నీ నిజంగా అంటే అదృష్టం ఉండాలి అనే విధంగా, కష్టపడితే సాధించండి అనేది ఏమీ లేదు. మా హస్బెండ్ బాగా కష్టపడ్డారు నిజం చెప్పాలంటే, కానీ ఈ 4 ఇయర్స్ నుంచి మాత్రం నేను మాత్రం చాలా కష్టపడుతున్నా. జిహెచ్ఎంసీలో ఏదో ఒకటి చేయాలి, మనల్ని మహిళలుగా కూర్చోబెట్టినందుకు మహిళలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు మా మేయర్ గారు కానీ నేను కానీ ఇద్దరం మహిళలు అవ్వడం నిజంగా మాకు చాలా సంతోషం. మేము ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు మహిళలు శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. ఆశా వర్కర్లు అయితే ప్రతి ప్రోగ్రామ్కి పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కొంచెం శాలరీ విషయంలో కానీ, ఈ అవుట్ సోర్సింగ్ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కొంచెం చాలా కష్టాల్లో కూడా ఉన్నారు. అది కూడా కొంచెం ఇప్పుడున్న గవర్నమెంట్తో మాట్లాడాలని నేను మేయర్ గారు కూడా డిసైడ్ చేసుకున్నాం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైనా మేమున్న ఈ 1 ఇయర్లో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, ఆశా వర్కర్లకి, మా మహిళలు ఏ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ విషయమై ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలని మేము చాలా వరకు ఆలోచిస్తున్నాం, ప్రయత్నం అయితే చేస్తున్నాం. మ్యామ్ 2001లో మీరు రాజకీయంలోకి రావడం జరిగిందని చెప్తున్నారు. మహిళ ఏ రంగంలోనైనా సరే మొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు కొన్ని ఒడిదుడుకులు అనేటివి ఎదుర్కొంటారు. కార్యకర్తల నుంచి కావచ్చు, ప్రత్యర్థుల నుంచి కావచ్చు, కొన్ని సమస్యలు అనేటివి తరచుగా జరుగుతూనే ఉంటాయి. సో అలాంటివి మీకు అనుభవం అయినటువంటి కొన్ని విషయాలు అలాంటివి అంటే, నాకు ముఖ్యంగా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఒక బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా కదమ్మా. నాకు బయట పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవింగ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కొన్ని. కాకపోతే రాజకీయం అన్నప్పుడు కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలకు తట్టుకునే శక్తి మాకు ఉంది కాబట్టి, నాకు వెనకాల మా వారి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆయనకు ఆల్రెడీ తెలుసు రాజకీయం అంటే ఏంది, ఎలా ఉంటుందని. నిజంగా చాలా వరకు కొన్ని ఒడిదుడుకులు తట్టుకున్నాము, ఇప్పటికి కూడా ఇంకా తట్టుకుంటూనే ఉన్నాము. కానీ మాకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మేము పదవిలో ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. మేము ఇప్పుడు ఇద్దరం కూడా పిల్లలు పెద్దగా అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, ఇద్దరు సెటిల్డ్. మా పిల్లలు ఇద్దరు కూడా యుఎస్లో. నాకేం చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు లేరు కాబట్టి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే మేమిద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కానీ జిహెచ్ఎంసీ విషయంలో మాత్రం మొత్తం నేనే హ్యాండిల్ చేసుకుంటాను, నేనే చూసుకుంటా. ఇంకా ఒడిదుడుకులు అనేది కామను. కాకపోతే ఒక మహిళకు ఆ శక్తి ఉందమ్మా. ఏంటంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంసారంలో కానీ, రాజకీయంలో కానీ, చదువులో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళకు ఉన్న శక్తితో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఓన్లీ ఒక మహిళకే ఉంది. అంత ఓపిక, శక్తి మహిళకే ఉంది. కాబట్టి రాజకీయ రంగంలో కూడా మహిళలు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ఇంకా మహిళలు ఎక్కువగా పొలిటికల్ ఫీల్డ్లో, రాజకీయంలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మ్యామ్, మహిళలకి ఒక రోజు కేటాయించారు, ఇయర్లో ఒక రోజు, ఒక స్థానం అని కల్పించాలి మహిళలకు అంటూ కూడా ఇప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది. అయినా కూడా కొంతమంది మహిళలు భయపడుతూ కొన్ని రంగాల్లోకి రాలేకపోతున్నారు. సో మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం అనేది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా మనం జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా మీరు ఒక సెకండ్ పర్సన్ గా మెయిన్ రోల్ గా ఉన్నారు. సో ఇప్పటి వరకు మీకు ఇటు కార్మికుల నుంచి కావచ్చు, శానిటేషన్, ఆశా వర్కర్లు, వాళ్ళకు మేజర్ గా ఎలాంటి ఇష్యూస్ తో మీ దగ్గరికి రావడం జరిగింది మీ డివిజన్ లో, అలాగే నగరం వ్యాప్తంగా? మా డివిజన్ లో మహిళల ఇష్యూస్ అంటే, ఇప్పుడు మా శానిటేషన్ వాళ్ళు ఉన్నారు, మా పాపం వాళ్ళు చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఇప్పుడు కొంతమంది మంచి చదువుకొని వాళ్ళు ఈ ఉద్యోగం చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అలాంటి వాళ్ళని కొంచెం చాలా కష్టపడి పనిచేస్తుండ్రు. వాళ్ళు కొంచెం ఏజ్ అయిపోయి పక్కకు
ఒక గంట చేసి రెస్ట్ తీసుకోవడం, ఒక గంట కూర్చోవడం ఇట్లా అయిపోతుంది. వాళ్ళకి కొంచెం ఏదైనా ఒక ఫంక్షన్ లాగా కలిగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జాబ్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్ ఇప్పుడు ఒంటరి మహిళలకు ఎన్నో మన గవర్నమెంట్లో మొత్తం మహిళా శక్తి ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పుడు కరెంట్ కానీ, ఇందిరా మిల్లు కానీ, వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మహిళలకి సంబంధించినవే ఉన్నాయి. కాబట్టి మా అవుట్సోర్సింగ్ మహిళలకు ఒక చిన్న, ఎప్పుడు నా దగ్గర వాళ్ళు చెప్పే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి రిటైర్ తర్వాత ఏదైనా కొంచెం ఫంక్షన్ లాగా ఇస్తే బాగుండు అనేది వాళ్ళ ఆలోచన. ఇది కూడా మేము ప్రభుత్వం తరపున మాట్లాడదామని అనుకుంటున్నాం. మహిళలు ఎందుకు ముందుకు రావట్లేదంటే, అమ్మ నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పండి మ్యామ్. అంటే మరి నేను చెప్తే అందరు మహిళలకు నచ్చుతుందో నచ్చదో అది కూడా. ఎందుకంటే కొన్ని ఇంట్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఒకటి హస్బెండ్తో, ఒకటి అత్త మామతో, కొంతమంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే, కొన్ని కుటుంబాల్లో మహిళలు బయటికి వచ్చిండ్రు అనుకో, వాళ్ళు ఎక్కువ చేసి ఎక్కువ సంపాదించి వాళ్ళు ఎక్కువ కొంచెం టైం బయట ఎక్కువ స్పెండ్ చేస్తే ఇంట్లో ఉన్న అత్త మామలు కానీ హస్బెండ్ కానీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎంత కష్టపడగలుగుతారు. కాబట్టి మనం ఎంత చేస్తున్నామో మనం హస్బెండ్కి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. అది మాత్రం ఒక్క మహిళ కూడా మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే మనం ఏదో సంపాదించుకొస్తున్నాం, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇది చేయి అది చేయి అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయలేరు కదా. కాబట్టి మన ఓపికకి మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఇంట్లో ఎంత పని చేసుకోవాలనేది ప్రతి ఒక్క మహిళ గ్రహించుకుంటే, నిజంగా నేను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ చెప్పేది ఏంటి అంటే, మహిళలందరం కూడా బాగా కష్టపడతాం, మనం చేస్తేనే పనులు అయితే. రేపు రాజకీయంలో కూడా మనం ఉంటే ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇప్పటికి ఎంతో మంది మహిళా రాజకీయ నాయకురాళ్ళు ఎంతో చేసి మనం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం. కాబట్టి ఇంట్లో ఎంత చేసినా కూడా, అంటే హస్బెండ్కి, పిల్లలకి, అత్తమామలకి, తల్లిదండ్రులకి టైం కేటాయించిన తర్వాతనే బయట కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలని, బయట ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి నేను మహిళలందరికీ కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఇంట్లో సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా దొరుకుతుంది. నాకైతే నిజంగా మా ఇంట్లో సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగాను. నా పిల్లలు కానీ, నా హస్బెండ్ కానీ, మా అత్త మామ కానీ అందరు కూడా సపోర్ట్తోనే నేను రాను. మ్యామ్, ఉమెన్స్ డే సందర్భంగా మహిళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మహిళలకు అంటే చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగరీత్యా ఎదగాలన్నా కుటుంబ వాళ్ళ పేరెంట్స్ అనుమతి కంపల్సరీ. కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, మరి కొంతమంది ప్రోత్సహించట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్ ప్రాబ్లం లేక అత్తమామ సమస్యలు ఉంటాయి. ఇలా అణిగితొక్కుతున్నారు చాలా వరకు కూడా మహిళల్ని. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మహిళల్లో చాలా మంది, మహిళలనే కాదు, ఇప్పుడు చాలా చదువు మీద అవేర్నెస్ బాగా వచ్చింది మా. ప్రతి ఒక్కరు చదువుకోవాలి అంటే, బీద కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా చదువు చెప్పించాలి, చదివిపియాలని చెప్పి బాగా వచ్చింది. పిల్లలందరూ కూడా బాగా కష్టపడి చదువుకుంటున్నారు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళని వదిలేయండి. ఒక ఫీల్డ్, మన పేరెంట్స్ ఏంటంటే నువ్వు ఇదే అవ్వాలి అని వాళ్ళని ఫోర్స్ చేయొద్దు ఎప్పుడే, కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. మహిళలను ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇంట్లో ఉన్న అత్తమామలకి, హస్బెండ్స్కి, అన్నదమ్ములకి అందరికీ కూడా చెప్తున్నాను, మహిళ బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకునే విధంగా మీరందరూ కూడా మహిళల్ని ప్రోత్సహించాలని. మహిళ అనేది ఒక శక్తి, కాబట్టి మహిళా శక్తితో ప్రతి ఒక్క ఇల్లు చక్కబడుతుంది, బయట రాష్ట్రము చక్కబడుతుంది, పిల్లలు కూడా చదువుకుంటారు. పిల్లల్ని ఎక్కువగా అంటే వాళ్ళకి ఏ ఫీల్డ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది జాబ్, కొంతమంది పోలీస్ ఆఫీసర్ కావాలని, ఐపీఎస్ కావాలని, ఐఏఎస్ కావాలని, డాక్టర్ కావాలని, ఒక్కొక్కరి కోరిక ఒక్కోలాగా ఉంటుంది. దయచేసి ఆడపిల్లలని చెప్పి సపోర్ట్ చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి ముందు అడుగు వేయడం పేరెంట్స్దే బాధ్యత. పేరెంట్స్ దగ్గర నుంచే పిల్లలు బాగా చదువుకొని బాగా డెవలప్ అవ్వాలి. ఇంకా రానున్న రోజుల్లో మహిళలకి చాలా అవకాశాలు ఉన్నాయి. 33% రిజర్వేషన్ ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మహిళలకి సపోర్ట్ చేయాలని, ఇంట్లో వైఫ్తో సహా, వైఫ్కి చేస్తూ, పిల్లలకి చేస్తూ, ఇంట్లో హస్బెండ్ మంచిగా ప్రోత్సహిస్తే, అత్తమామలు బాగా ప్రోత్సహిస్తే ఆ మహిళ ఏదో పెద్ద శక్తిగా ఎక్కడికో ఎదిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు
మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే అని ఒక డే స్పెషల్గా పెట్టుకున్నాం, కానీ ఆ డే కూడా మేము ఇంట్లో కుకింగ్ చేసే వస్తుంటాం. మేము ఎంత స్పెషల్ అయినా కూడా ఆ రోజు పొద్దున్న పిల్లలకి హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసే మేము ఉమెన్స్ డే చేసుకుంటాం. ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, కానీ ఆ ఒక్కరోజే సంతోషంగా ఉంటున్నాం మేము మాత్రం. దయచేసి ఎవ్రీడే మేము అలానే ఉండేటట్టు అందరూ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క హస్బెండ్కి, అన్నదమ్ములకి, అత్తమామలకి ఆడపిల్లని సపోర్ట్ చేయండి, ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని బయటికి తీసుకురండి అని చెప్పి నేను ప్రతి ఒక్క మహిళకి కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు కూడా చెప్పారు ఉమెన్స్ డే సందర్భంగా. సో చూసాం కదండి, మహిళలుని ప్రోత్సహిస్తే వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారంటున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ అంటే గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక సెకండ్ రోల్, మేయర్ తర్వాత డిప్యూటీ మేయర్ అంటే నగరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు మెయిన్ రోల్గా కూడా వీళ్ళు పనిచేస్తారు. అలాగే ఇటు అవుట్సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఎన్నో రకాల ఇష్యూస్తో మహిళలు వారి దగ్గరకు వస్తుంటారు. దాదాపుగా వారి సమస్యలు పరిష్కార దిశగానే అడుగులు వేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకొక 1 yearలో పదవి కాలం ముగిసే వరకైనా సరే వాళ్ళకి ఏదో ఒకటి మంచి పని చేయాలని కూడా కృషి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకే కూడా మహిళలకు ఇంటి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు గొప్ప స్థాయికి కూడా ఎదుగుతారంటూ కూడా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.